ఆగు, ఆగవయ్యా, ఆగండి సార్. ఇవి ఇక్కడ అప్పచెప్పరు. ఏం సార్? ఏదైనా కోర్టు ద్వారానే తీసుకోవాలి. ఎందుకు? అవును సార్, అదే ఇక్కడ ప్రొసీజర్. రిటర్న్ ఆఫ్ ప్రాపర్టీ అని దొంగిలించిన నగల్ని కోర్టులో పిటిషన్ వేసి తీసుకోవాలి. ఎందుకు సార్ దొరికిన నగలు తీసుకోవడానికి కోర్టుకు పోవాలి? సార్, ఈ రోజు మీరు నగలు తీసేసుకొని రేపు తీసుకోలేదంటే మాకు కదా ప్రాబ్లం. ఇది చాలా చిన్న మ్యాటర్ సార్. ఒక మంచి లాయర్ని పట్టుకుంటే ఈజీగా పని అయిపోతుంది. నేనే హెల్ప్ చేస్తాను. ఇదిగో, ఈయన పెద్ద లాయర్. స్టేషన్లో సుబ్బారావు ఇచ్చాడని చెప్పండి. టైం అయిపోయింది, వెళ్ళండి వెళ్ళండి, ఇంక వెళ్ళండి, చాలు వెళ్ళండి. ఇంకా ఒక్కరు కూడా టైంకి రారు. పోండి పోండి. ఇదిగో బెంచ్. ఏమయ్యా, నువ్వు అసలు ఒక్క రోజైనా టైంకి వచ్చావా? బేబీ కృష్ణ టీం అయితే ఎప్పుడైనా రావచ్చా? బేబీ సార్ ఇక్కడే ఉన్నారు, నువ్వు వెళ్ళి చెప్తావా? సరే ఇవ్వు, ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పకో. ఏంటి పట్టు చీరలు పువ్వులు? ఇదేమన్నా పేరంటవా? నువ్వు నీ గెటప్. సిసి 2943 శంకర్రావు సరస్వతి వర్సెస్ స్టోన్ బ్రదర్స్. ప్రీతి, యూ కెన్ ప్రొసీడ్. వాట్స్ యువర్ ప్రేయర్, ప్రీతి? మై లార్డ్, నా క్లయింట్స్ మిస్టర్ అండ్ మిసెస్ శంకర్ రావు 2007లో వీళ్ళ నలుగురికి తమ స్థలాన్ని లీజ్ కిచ్చారు. అక్కడ జీడీ బిస్కెట్ ఫ్యాక్టరీ అన్న పేరు మీద లీజ్ అయిపోయిన తర్వాత కూడా వీళ్ళు దాన్ని ఆక్రమించుకుని ఇంకా నడుపుతున్నారు. దానికి వ్యతిరేకంగా నా క్లయింట్స్ కేసు కూడా ఫైల్ చేశారు. దాన్ని కప్పిపుచ్చడానికి నా క్లయింట్సే వాళ్ళ మీద దాడి చేసినట్టు తప్పుడు కేసు ఒకటి పుటప్ చేశారు. ఎవిడెన్స్ ఉందా? ఈ కేసు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ మిస్టర్ దామోదర్ ని క్వశ్చన్ చేయాలి. ప్రొసీడ్. ఈ కేసు అయ్యో మీరే కదా? అవును మేడం. డైరెక్ట్ గా మీరు ఇన్సిడెంట్ జరిగిన ప్లేస్ కి ఎంక్వైరీ చేశారా? ఎస్ మేడం. స్పాట్ కి వెళ్ళపోతే ఎలా? అక్కడ మీకు ఏం కనిపించింది? అక్కడ ఈ నలుగురికి దెబ్బలు తగిలి గిలగిలా కొట్టుకుంటున్నారు. ఓ, ఇంకా ఫ్యాక్టరీ మొత్తం డ్యామేజ్ అయ్యి ఉంది. ఇంకేమైంది? బిస్కెట్లన్నీ చెల్లా చెదురుగా పడున్నాయి మేడం. ఓ, అక్కడున్న బిస్కెట్లు బట్టర్ బిస్కెట్లా, కోకోనట్ బిస్కెట్లా? ఏంటి మేడం మీరు? సైలెన్స్. ఏంటమ్మా ప్రశ్న? లేదు మేలాడ్, కేసుకి ఇది చాలా ఇంపార్టెంట్. తనే స్వయంగా వెళ్లి విచారణ జరిపానని అంటున్నారు కదా. అలా వెళ్ళుంటే విరిగిన బాటిల్స్, బిస్కెట్స్ ఇలా అక్కడున్న అన్ని ఫిజికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి పెట్టి కోర్టుకి మగసార్ విట్నెస్ కి ప్రొడ్యూస్ చేసి ఉండాలి. అలాంటి ఎవిడెన్స్ ఏవి ప్రొడ్యూస్ చేయలేదు. మీన్స్ ఆయన వెళ్ళలేదు. బాగా సార్ విట్నెస్ ప్రొడ్యూస్ చేయాలని నీకు తెలీదు? నువ్వు ఒక పోలీసువి. ఎనీ క్రాస్ క్వశ్చన్స్? బేబీ కృష్ణ. నో క్వశ్చన్స్ మై లార్డ్. విట్నెస్ డిస్మిస్డ్. కంప్లైనెంట్స్ మిస్టర్ స్టోన్ అండ్ బ్రదర్స్ ని క్రాస్ విట్నెస్ చేయాలి మై లార్డ్.